శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిరోజు చక్కగా అమ్మవారికి పూజలు చేసుకుంటాం. దసరా నవరాత్రులు అంటేనే అమ్మవారు కొలువై ఉండేటటువంటి రోజులు కాబట్టి ఏ రూపకంగా మనం అమ్మవారిని పూజించినా కూడా అమ్మ మనకి అష్టైశ్వర్యాలు ప్రాప్తింపజేస్తుంది అనేటటువంటి ప్రగాఢమైన నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో మనందరం పూజలు చేసుకుంటాం. నిజంగా అమ్మ కొలువై ఉంటుంది. ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది? పసుపు కుంకాలలో, పూలలో, పాలలో, పెరుగులో, నెయ్యిలో, నూతన వస్త్రాలలో, గాజుల్లో, పూలల్లో, ఈ సౌభాగ్య చిహ్నాలుగా మనం ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో వాటన్నిటి యందు అమ్మ కొలువై ఉంటుంది. కాబట్టే మనము ఎంతో ప్రీతితో, ఎంతో భక్తితో అమ్మని కొలుస్తూ ఉంటాం. మనము ఎంత భక్తితో కొలుస్తామో మనకి అంతగా అమ్మ వరాలు ఇస్తుంది. పూజల్ని ఎలా ఆచరింపజేసుకోవాలి అంటే, ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం వేస్తాం కదా. స్వర్ణ కవచ అలంకృత దుర్గా, గాయత్రి, లలిత, లక్ష్మి, సరస్వతి, అన్నపూర్ణ, అలాగే రాజరాజేశ్వరి, మహిషాసుర మర్దిని, ఇలా అనేక రూపాలలో అమ్మని కొలుస్తూ ఉంటాం. ఈ 9 రోజులు ఏ రోజు ఏ దేవత అవతారమో ఆ దేవత అష్టోత్తరం చదువుకోవడం అమ్మకి ప్రీతి చెందుతుంది అని చెప్పి మనము భావిస్తాం. ఒకవేళ మనకి అలాంటివి లేకపోతే, ఏదైనా అనుకూలం లేకపోతే అష్టోత్తరాలు అలాంటివి, లేదా మాకు చేత కాదండి ఇలాంటివన్నీ, లేదా మాకు ఇంట్లో ఆనవాయితీ లేదండి అన్న, ప్రతిరోజు దుర్గనామాలు చదువుకోవచ్చు. దుర్గా అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవచ్చు. లలిత సహస్రనామం చదువుకోవచ్చు. ఏ రూపకంగా అయినా మనం స్తోత్రాలు చదువుకుని, నామాలు చదువుకుని అయినా అమ్మవారికి పూజ చేయొచ్చు. కుంకుమతో పూజ చేస్తాము, అలాగే అక్షతలతో పూజ చేస్తాము, పూలతో పూజ చేస్తాము. ఇలా పూజా ద్రవ్యాలతో పూజ చేస్తాం. ఏ రోజు అష్టోత్తరము ఆ రోజు ఆ పేరు గల అష్టోత్తరము చక్కగా మనము పఠించి మన భక్తిని అమ్మ ముందర ప్రదర్శించుకుంటాము. అయితే ఈ పూజ అనంతరము అక్కడ నిర్మాల్యం ఉండిపోతుంది. రోజులు పెరిగే కొద్దీ ఒకటో రోజు కొన్ని పూలు ఉన్నాయి అనుకుందాం, సుమారుగా కొన్ని ఉంటాయి. మళ్ళీ 2వ రోజు పూజ, మళ్ళీ 3వ రోజు పూజ, ఇలాగ పూలు ఎక్కువైపోతూ ఉంటాయి కదండి. ఏ రోజు ఆ రోజు తీసేయచ్చునా అనేటటువంటి సందేహం కలుగుతుంది. తప్పనిసరిగా తీయవచ్చు. పైన ఉన్నవన్నీ తీసేయండి. కలశాన్ని కదిలించకూడదు. అలాగే ప్రతిరోజు ఆ పూజా మందిరాన్ని మీరు ఏమాత్రము మార్చకూడదు. మనము ఆ కింద పేపర్లు వేసి భగవంతుని యొక్క చిత్రపటాలు పెట్టుకున్నా, లేదా ఏదైనా వస్త్రం వేసి భగవంతుడి యొక్క చిత్రపటాలు పెట్టుకున్నా, ఏ రూపకంగా అయినా కానీ 9 రోజులు అలాగే ఉంచాలి. కానీ ఈ పై పూలు, పూలమాలలు ఇలాంటివన్నీ తీసేయండి. ఆ పసుపు కుంకుమని మటుకు అలాగే ఉంచేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. దాన్ని మనము నిర్మాల్యం అంటాం అన్నమాట. ఆ పూలు మరుసటి రోజుకి మామూలుగా అయితే మలినమైపోతాయి. భగవంతుడికి మనము పూజ చేసి ఉంటాం కాబట్టి అవి నిర్మాల్యం, ఎట్టి పరిస్థితిలో మలినము కానివి. కాబట్టి ఆ నిర్మాల్యాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ తిరిగి పూజ ప్రారంభించుకోవాలన్నమాట. ఈ విధంగా 9 రోజులు పూజ చేసుకున్న తదుపరి కుంకుమ, పసుపు అక్కడ అలాగే ఉండిపోతుంది భగవంతుడి ముందర, అమ్మవారి ముందర. కానీ ఈ పూలు, పూల రేకులు వీటన్నిటినీ మటుకు పైన శుభ్రం చేసుకుని చక్కగా పూజలు చేసుకుంటాం. మరి 9 రోజుల అనంతరము ఏమి చెయ్యాలి అంటే, ఆ అనంతరము ఈ పసుపుని, కుంకాన్ని చక్కగా వేరువేరుగా తీసి పెట్టుకుని ముత్తైదులకి బొట్టు పెట్టి వాటిని ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటాము. ప్రతిరోజు ఒకటే ప్రసాదాన్ని తయారు చేయవచ్చా అని కూడా కొంతమందికి సందేహం వస్తుంది. మన శక్తి కొద్దీ పెట్టేదానికి ప్రతిరోజు చేయవచ్చా, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి చేయవచ్చా అనేటటువంటి సందేహం అవసరం లేదు. ఇది మన శక్తి కొద్దీ పెడుతున్నాం. చిత్రాన్నం పెట్టచ్చు, క్షీరాన్నం పెట్టచ్చు, గారెలు పెట్టచ్చు, అలాగే సేమియా పాయసం పెట్టచ్చు, బొబ్బట్లు పెట్టచ్చు. మనం ఎన్ని రకాలైనటువంటి మధుర పదార్థాలని తయారు చేసుకుంటామో ఆ పదార్థాలన్నీ కూడా అమ్మవారికి మనము నివేదన చేయవచ్చు. అయితే కొంతమంది కుదరని వాళ్ళు కానీ, లేదా మాకు శక్తి లేదండి,
మాకు ఇవే ఉంటాయి ఇంట్లో పదార్థాలు అనుకున్నవారు కానీ ఏమాత్రం మీరు బాధపడనవసరం లేదు. మీ దగ్గర ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ప్రతిరోజు పెట్టినా పర్వాలేదు. అమ్మ ఏమీ విసుక్కోదు. మీరు భక్తితో పెట్టడం కావాలి అంటుంది తప్ప, నువ్వు ప్రతిరోజు నాకు పరమాన్నమే పెడుతున్నావా, ప్రతిరోజు నాకు పులిహోర పెడుతున్నావా అనేటటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ప్రతిరోజు మన శక్తి కొద్దీ అమ్మవారికి నివేదన చేయాలి. ఏదో ఒక ప్రసాదాన్ని శుచిగా చేసి, అలాగే కలశం పెట్టినప్పుడు తప్పనిసరిగా ప్రసాదం వండి పెట్టాలి. మనము చిత్రపటాలకి పూజ చేసుకున్నప్పుడు ఒక టెంకాయ కొట్టైనా ఊరుకోవచ్చు, ఒక పాలు నైవేద్యం పెట్టైనా ఊరుకోవచ్చు. అంటే మా శక్తి ఇంతే అని దండం పెట్టుకోవచ్చు. కానీ కలశం పెట్టినప్పుడు మటుకు తప్పనిసరిగా ఏదో ఒక ఆహార పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. వీలైతే షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి. అంటే అన్నము, పప్పు, కూర, పులుసు, పచ్చడి, ఏదైనా స్వీటు, హాటు ఇట్లా అన్నమాట. కాబట్టి ఈ నియమాన్ని తెలుసుకుని మీ శక్తానుసారము అమ్మవారికి పూజ చేసుకుని ఈ నియమాలు పాటించవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.